ఇది పేదల ప్రభుత్వం అట. అభివృద్ధి సంక్షేమం మా రెండు కళ్ళు. ఒకటి అభివృద్ధి ఒకటి సంక్షేమం అట. ఎట్లనా ఒకటి అభివృద్ధి ఒకటి సంక్షేమం అట. ఏడన్నా పొంగులేడిసినన్నా ఒకటి వెలిమెల తాండాల పేదోళ్ళ భూమి, ఒకటి కాజాగూడ కడ భూమి, లేదంటే ఒకటి టిఎన్జిఓస్ భూమి, ఒకటి వెలిమెల తాండా భూమి. రెండు కాళ్ళ ఓ 4 పెట్టుకో, త్రిమూర్తులకి ఇంకోటి పెట్టుకో. ఇటు కాజాగూడ, ఇటు పోతే టిఎన్జిఓస్, ఇటు పోతే వెలిమెల, ఇంకేమన్నా మింగరా అదే భూములు. అభివృద్ధి సంక్షేమం రెండు కాళ్ళ. చంద్రబాబు నాయుడు ఏమన్నా కథం అయింది నీకు? రెండు కాళ్ళ సిద్ధాంతం. ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ప్రజలు ధృతరాష్ట్ర పరిపాలనను అంతమొందించి పందికొక్కల పరిపాలన తెచ్చుకున్నారు. ఆహా, ఓహో, సూపర్ చెప్పినగా. ధృతరాష్ట్రుని పరిపాలన అంతమొందించి రావణాసుని పరిపాలన తెచ్చుకున్నారని చెప్పి మరి అట్లా. రామరాజ్యం ఏమవుతుంది మనకు? రావణాసుల రాజ్యం వచ్చింది ఇప్పుడు. మరి ఏం సినన్న సిగ్గులేదే? సినన్న నువ్వు అదే పార్టీలో ఉన్నావు కదనే. మరి బీఆర్ఎస్ పార్టీలో పొరలాడినప్పుడు పండుకొని నాగిండా చేసావు తెలియదు. ధృతరాష్ట్రుల పరిపాలన అలా సంఖ నాగినావు, అలా కళ్ళు మిగినాయి. ఇలా బాగా తెరుచుకున్నాయి కళ్ళు. ఇలా బాగా తెరుచుకొని నిజాయితీ పడి చెప్తున్నాడు. ఇలా ప్రజా పరిపాలన తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి చెప్పిండు. ఇది పేద ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం అని చెప్పినట. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిండు. చిన్న వెంకటగిరిలో వెంకటగిరి ఆర్ఎండ్బి రోడ్డు నుంచి ఖమ్మం కోదాడ వయా ఏం చేసిండు ఆర్ఎండ్బి అంటుండు. మనం మసాలా మనకు అవసరం లేదు, కానీ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నాడ. ఖమ్మంలో పోయి ఆ ఐన్స్టీన్ బ్రెయిన్ వీళ్ళందరికీ కాంగ్రెస్ ఐన్స్టీన్ బ్రెయిన్ తీసి తలకాయకు రుమాలు కట్టకుండా ఆ తెలివి మొత్తం బయటపెట్టి ఖమ్మంని డెవలప్ చేస్తున్నాడు. నమ్ముతారా? నేను నమ్మితే నమ్మరు, నాకేం సంబంధం లేదు. నేనైతే నమ్మను. మా పొంగులేటి సెంటర్ నాకు భూములు మింగే మంత్రి, భూబకాసుడు, భూమి మింగే రాక్షసుడు గుర్తుకొస్తాడు. నాకు వేరేది ఏం గుర్తురాదు. ఆయన రియల్ ఎస్టేట్ కింగ్ రేవంత్ అన్న రియల్ ఎస్టేట్లో పుట్టిండు. మా పొంగులేటి రియల్ ఎస్టేట్ పుట్టిండు. మా యేసు రియల్ ఎస్టేట్. మీ అందరూ ఒకటే చట్టం, అందరూ ఒకటే. కాకపోతే వాళ్ళేమో మందిని ముంచుతారు, నేనేం ముంచానంట. వాళ్ళు ముంచేది నేను చెప్తుంటా అంతే. నా వరకు అది ఒకటే తేడా. ఏం సిరణ శబ్బాష్. ఇంతవరకు సిరణ చెప్తాను ముచ్చట అది. ఎలా